ఇరాన్ రాజధాని టెహ్రాన్ యుద్ధ జ్వాలలతో అట్టుకడుకుతుంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం అమెరికా ఇజ్రాయెల్ కూటమి చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని ప్రసిద్ధ గాంధీ ఆసుపత్రిపై క్షిపణులు దాడి జరిగాయి. ఈ దాడితో ఆసుపత్రి ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధ భూమిని తలపించింది. ఉత్తర టెహ్రాన్లోని భారీ వైద్య సముదాయంపై జరిగిన దాడిలో భవనం గణనీయంగా దెబ్బతింది. బాంబులు తాకిడికి కిటికీలు పగిలిపోయాయి. వార్డుల నిండా శిథిలాలు పేరుకుపోయాయి. ఈ ఆసుపత్రిపై అంతస్తుల నుంచి అయితే దట్టమైన పొగలు వెలువడడంతో అయితే రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక ఈ దాడుల్లో హృదయాన్ని కదిలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ వార్తా సంస్థలు విడుదల చేసిన వీడియోల ప్రకారం బాంబు దాడులు జరుగుతున్నా లెక్క చేయకుండా నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇన్బ్యులేటర్లతో ఉన్న నవజాత శిశువులను ఐసీయూలోని చిన్నారులను చేతులతో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఆసుపత్రి బయట వీధుల్లో రోగుల స్ట్రెచ్చర్లపై ఆక్సిజన్ సిలిండర్లతో నిస్సహాయక స్థితిలో పడి ఉండటం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతుంది. తాము కేవలం ఇరాన్ ప్రభుత్వ భవనాలను, కమాండ్ సెంటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులకు హాని కలిగించడం తమ ఉద్దేశం కాదని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. మరోవైపు ఇది ముమ్మాటికి పౌర సదుపాయాలపై జరిగిన అమానుష దాడి అని, వైద్యం పొందుతున్న రోగులపై బాంబులు వేయటం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్ మండిపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ సైతం ప్రతిచర్యగా దుబాయ్, అబుధాబి, ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రి ఘటనలో మరణించిన వారి సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. యుద్ధ తీవ్రత పెరుగుతుండటంతో టెహ్రాన్ వాసులు ప్రాణ భయంతో వలస వెళ్తున్నట్లు సమాచారం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అరబ్ కంట్రీస్పై ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూటి సెన్సెక్స్ అయితే సుమారు 3,000 రూపాయల పాయింట్లు పతనమవ్వగా అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కీలకమైన 25,000 మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, అమెరికా, గల్ఫ్ దేశాల ఉమ్మడి సైనిక హెచ్చరికలు ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. దీంతో మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా 10% పైగా పెరిగాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఏవియేషన్, పెయింట్స్, టైర్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి కావడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.